బ్రో నా బడ్జెట్ 30,000. ఈ 30,000లో ఒక మంచి ఆల్ రౌండర్ ఫోన్ ని సజెస్ట్ చేయండి. సింపుల్ OnePlus Nord 5. ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఎందుకో చెప్తా. ఫస్ట్ నన్ను ఫాలో చేసుకోండి. ఫస్ట్ ఈ ఫోన్ లో LTPO 144Hz డిస్ప్లే ఉంటుంది అండ్ దీనిలో హై బ్రైటెడ్ మోడ్ 1500 నిట్స్. అండ్ సెకండ్ వన్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది విత్ 20 lakh ఆఫ్ అంతుతు స్కోర్. థర్డ్ వన్ దీంట్లో 68 mAh ఆఫ్ మాసివ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది. మీరు ఒకవేళ గేమింగ్ చేసినా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ లో 144 FPS లో మీరు గేమింగ్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మీరు ఒక 90 FPS లో గేమింగ్ చేయొచ్చు. BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ చాలా బాగా ఆప్టిమైజ్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఆక్సిజన్ OS ఉంటుంది కాబట్టి మీకు ఒక స్మూతర్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ IP58 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. బ్యాక్ సైడ్ మీకు ఒక 50 MP ప్లస్ 8 MP ఆఫ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ దాంట్లో సోనీ లిటియా 700 సెన్సర్ ఉంటుంది. ఇట్స్ అ ఫ్లాగ్షిప్ సెన్సర్ యాక్చువల్లీ. అండ్ ఫ్రంట్ మీకు 50 MP ఆఫ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. సో ఈ ఫోన్ నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. ఈ ఫోన్ కన్నా ఇంకా మంచి ఫీచర్స్ వేరే బ్రాండ్స్ ఇవ్వచ్చు. ఈ ఫోన్ ని నేను పర్సనల్ గా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఆక్సిజన్ OS. వీళ్ళది ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ LTPO డిస్ప్లేస్ అనేవి జస్ట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లోనే ఉంటాయి. కానీ ఈ ఫోన్ లో వాళ్ళు ఇచ్చారు. సో దీనికన్నా మంచి ఫోన్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇలాంటి సజెస్టివ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోవచ్చు. బాయ్.